అందరికీ స్వాగతం సుస్వాగతం. తుంగభద్ర మన ముందుకొస్తోంది. ఆడియో లాంచ్ రూపంలో వారాహి చలనచిత్రం మనకు అందిస్తున్నటువంటి తుంగభద్ర అత్యద్భుతమైన యాక్షన్ అండ్ లవ్ స్టోరీ కలగలిపినటువంటి ఒక పొలిటికల్ నేపథ్యంతో మన ముందుకు వస్తున్న చిత్రం. మరి ఈ చిత్రం సంగీతం మన ముందుకు తీసుకొస్తోంది వేల్ రికార్డ్స్. సరికొత్త దర్శకుడు, సరికొత్త సంగీత దర్శకుడు పరిచయం అవుతున్నటువంటి ఈ చిత్రాన్ని వారాహి చలనచిత్రం ముద్రతో మన ముందుకు తీసుకొస్తున్నారు సాయి కొర్రపాటి గారు. వారాహి చలనచిత్రం అంటే కుటుంబ కథా చిత్రాల్ని అందించేటువంటి సంస్థ. మరి ఈ సంస్థ ఒక అత్యద్భుతమైన యాక్షన్ అండ్ లవ్ స్టోరీని అందిస్తుంది అంటే అందరి కళ్ళు ఇక్కడే ఉన్నాయి. మరి ఈ చిత్రానికి సంగీతం ప్రాణం. ఆ ప్రాణమైనటువంటి సంగీతాన్ని అందించే బాధ్యతని ఎవరిపై పెట్టారు అంటే సరికొత్త సంగీత దర్శకుడిపై పెట్టారు సాయి కొర్రపాటి గారు. ఎందుకలా, ఏం చూశారు హరిలో, ఇవన్నీ మన కాసేపట్లో మనం వినబోతున్నాం. ఈనాటి ఆడియో రిలీజ్లో హరి గౌర సమకూర్చినటువంటి స్వరాలతో మనని ఆయనే స్వయంగా పలకరించబోతున్నారు. గుడ్ ఈవినింగ్ ఎవరివన్. నా పేరు హరి అండి. ముందుగా ఈ స్టేజ్ మీద నించోడానికి కారకులైనటువంటి హరికృష్ణ సార్, సాయి సార్ స్నేహితులు, ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆయన వల్లే సాయి సార్ పరిచయం అయ్యారండి. ఈ అవకాశం రావడానికి కూడా కారణం ఆయన. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. श्री पदाब्जे सत्त्वसिद्धये यत्र जोले सविक्षिप्तं समस्तं चरजस्थमः सीतारामयतीन्द्रश्री भाववाङ्मयबोधकं सहस्रमुखसन्दीप्तं श्रीलक्ष्मणयति भजे, श्रीलक्ष्मणयति भजे. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హరి గారు. కొంచెం ఆడియో రిలీజ్ సాంప్రదాయాన్ని తిరగేద్దాం అన్నారండి సాయి గారు. ఏం చేసినా డిఫరెంట్గా చేస్తారు కదా, ఆడియో రిలీజ్ అంటేనే డిఫరెంట్గా ఉంటుంది. అంచేత మీరందరూ అక్కడి నుంచి పాటలను ఎంజాయ్ చేసేసేయండి. పాట విన్న తర్వాత పాట ఎలా ఉందో చెప్దురు, అంతేగాని స్టేజ్ మీదకి వచ్చి లాంచ్ అని చెప్పేసి వెళ్ళిపోవడానికి ఇప్పుడు కుదరదు. చాలామంది ప్రొడ్యూసర్స్ అలా చేస్తూ ఉంటారు. సాంగ్ 1 లాంచ్ అని వెళ్ళిపోతూ ఉంటారు. ఈసారి కుదరదు. పాట విన్న తర్వాత పాట ఎలా ఉందో చెప్పి తీరాల్సిందే. సో జాగ్రత్తగా మనం పాటలు వినేద్దాం. మైక్ వాల్యూమ్ లిటిల్ బిట్, వాయిస్ లెవెల్ లిటిల్ బిట్. సిన్ని సిన్ని శీలక సిత్తరాల శీలక ఎగిరేనా ఏ చోటికో బిడియమే పడక కలల దారేనక కదిలేనా ఏ గుటికో పోరడా అడుచు పోరడా పోయి దాని పరుగందుకు నీడల తరిమి నీటుగా మనసులో గుట్టు పసి కందుకో
పాట లాంచ్ అయిపోయింది. లాంచ్ అనాల్సిన మా అతిథులందరూ కింద ఉన్నారు కాబట్టి ఇప్పుడు పాట విన్నారు. మొదటి పరీక్ష సంగీతం తెలిసిన మా కళ్యాణి మాలిక్ గారికి పెట్టేద్దాం. లెట్ మీ వెల్కమ్ శ్రీ కళ్యాణి మాలిక్ గారు ఆన్ టు ది స్టేజ్. అలాగే వారితో పాటు అవసరాల శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ముఖ్యంగా కొత్త టెక్నీషియన్స్కి, కొత్త డైరెక్టర్స్కి సాయి గారు లాంటి ప్రొడ్యూసర్స్ ఒక పెద్ద వరం. అటువంటి వాళ్ళు ఉండబట్టి ఇటువంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అట్లీస్ట్ పైకి రావడం జరుగుతూ ఉంటుంది ఇంట్రడక్షన్కి. అండ్ ఆల్ ది బెస్ట్. సాయి గారు చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నానండి. ఈ పాటలో పల్లవి తర్వాత వచ్చిన చరణంలో సెకండ్ హాఫ్ నాకు ఆ గ్రాఫ్ అంతా చాలా బాగా నచ్చింది. నిజంగా ఏ సినిమాలో ఎవరికి టాలెంట్ ఉందో బయటికి తీసుకురావాలని ఆయన తాపత్రయపెడుతూ ఉంటారు. అండ్ అలాగే ఆయనకు పరిచయమైన మ్యూజిక్ డైరెక్టర్ హరి గారు. అండ్ ఆయన ఆఫీస్కి వచ్చినప్పుడు ఒక గిటార్ బ్యాగ్ వేసుకుని వచ్చి ఈ పాటలన్నీ వినిపిస్తూ ఉండేవారు అనమాట. అండ్ అప్పట్లో అసలు ఆర్కెస్ట్రేషన్ లేదు, అయినా కూడా పాటలు చాలా వినడానికి చాలా ఆనందంగా అనిపించేది. అండ్ ఈరోజు ఆర్కెస్ట్రేషన్తో పూర్తిగా ఉన్నానండి. ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఆ రోజు అలాగా రాగా వినిపించిన ట్యూన్ ఇంత మంచి పాటగా తయారైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సిన్ని సిన్ని సీలక సితారాల సీలక ఎగిరేనా ఏ చోటికో బిడియమే పడక కలరదారేన కదిలేనా ఎగుటికో పోరాడా పడుచు పోరాడా పోయి దాని పరుగందుకు నీడలా తరిమి నీటుగా మనసులో గుట్టు పసిగట్టుకో ఇలా గైస్ గెట్ రెడీ. రెండో పాట మీ ముందుకు ప్రెజెంట్ చేయడానికి మా మ్యూజిక్ డైరెక్టర్ మరోసారి మీ ముందుకు వస్తున్నారు. లెట్ మీ వెల్కమ్ హరి గౌరా గారు. ఆనందం ఆనందమాయే అనే ఈ పాటతో మన ముందుకు రాబోతున్నారు. ఈ పాటని రాధా సుబ్రహ్మణ్యం గారు రచించారు. మరొక ఫస్ట్ టైం కొత్త లిరిసిస్ట్ రాధా సుబ్రహ్మణ్యం గారు, హరి గౌరా గారి తల్లి గారు. తారల్లే మెరిసింది నా మనసు
తుంగభద్ర వారాహి చలనచిత్రం నుంచి వస్తున్నటువంటి చిత్రం. మరి ఈ చిత్రానికి సరికొత్త సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్న హరి గౌరవతో పాటు సరికొత్త దర్శకుడు కూడా పరిచయం అవుతున్నాడు, శ్రీనివాస్ కృష్ణ గోగినేని. మరి ఈ అందమైన యాక్షన్ ప్రేమ కథా చిత్రాన్ని తన రచన అండ్ దర్శకత్వంతో ఎలా తెరకెక్కించారో మరి మనం వేచి చూడాల్సిందే. ఇప్పుడు ఈ పాటపై అభిప్రాయం చెప్పడానికి మా భోగవల్లి ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వారితో పాటు నిర్మాత శ్రీ అంబికా కృష్ణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సాంగ్ ఎలా ఉందంటే ఫస్ట్ టైం విన్నాం, చాలా బాగుందని అనిపిస్తుంది. ఓకే, మా సాయి గారు ఇలాంటి ప్రొడ్యూసర్ ఇండస్ట్రీ చాలా అవసరం. ఓకే అండి, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సినిమాలు తీయటం అనేది ఒక పెద్ద యజ్ఞం. కోట్లు ఖర్చు పెడతారు, డబ్బులు ఏమవుతాయో తెలియదు. కానీ ఇలాంటి పరిశ్రమలో కూడా ఎక్కడెక్కడి నుంచో ఏరుకొచ్చి కొత్త వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతోటి హీరోలుగాను, డైరెక్టర్లుగాను, సంగీత దర్శకులుగాను పరిచయం చేస్తున్నారే, అది నిజంగా సాయి కొరపాటి గారి గ్రేట్ గ్రేట్ గ్రేట్, అందులో డౌట్ లేదు. అక్కడక్కడ మీలాంటి వాళ్ళు కనుక ఉండకపోతే ఇండస్ట్రీలో కొత్త వాళ్ళు ఎప్పుడు వస్తారు? అయితే ఇవాళ మేము చెప్తాం, నిజంగా నేను ఆ ధైర్యం నేనైతే చేయలేను. కానీ ఇవాళ సాయి కొరపాటి గారు చేసే ఆ సాహసాలకి నిజంగా భగవంతుడు వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలి. అలాగే ఆయన సినిమాలు పెద్ద హిట్ కావాలి. ఆయన సినిమాలు యాక్ట్ చేసే కొత్త వాళ్ళు, చేసేవాళ్ళు కానీ, సాంకేతిక నిపుణులు కానీ మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏరల్లే ఉరికింది, నీరల్లే తడిపింది, పూవల్లే విరిసింది తానే తానే, ఆనందం ఆనందం ఏదో ఆనందమే. తారల్లే మెరిసింది, నా మనసే మురిసింది, గుట్టంతా విప్పింది తానే తానే, ఆనందం ఆనందం ఏదో ఆనందమే. అనుమానం కనుమరుగై తనువంతా కలవరమై లోకాన్నే మరచానురా, తెరలన్నీ తీసింది, దూరాన్ని చెరిపింది, నన్ను కోరి వచ్చిందిలా. ఏరల్లే ఉరికింది, నీరల్లే తడిపింది, పూవల్లే విరిసింది తానే తానే, ఆనందం ఆనందం ఏదో ఆనందమే. మరి కార్యక్రమంలో నెక్స్ట్ సాంగ్ వినాలి మనం. ఈ పాట మళ్ళీ తిరిగి మా మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌరవ్ గారు పాడతారు. కానీ అంతకంటే ముందు ఈ చిత్రంలో చాలా డిఫరెంట్గా కనిపించినటువంటి మా హీరో హీరోయిన్లని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. లెట్ మీ వెల్కమ్ ఆదిత్ అండ్ డింపుల్ ఆన్ టు ద స్టేజ్. ఆ రంగుకి ఈ రంగుకి అసలు ఎక్కడ కూడా మ్యాచింగ్ లేదు. ఏమిటి కథ, ఏమిటి కమామీషు చెప్పండి. అందరికీ నమస్కారం. నేను గుండం గంగరాజ్ గారి ప్రొడక్షన్లో కథా సినిమా చేశాను. తర్వాత ఇప్పుడు తుంగభద్ర. సాయి గారికి థ్యాంక్స్, ఎందుకంటే ఈరోజు ఉన్న పొజిషన్కి అబ్సల్యూట్లీ నో సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్నాను, ఈ అబ్బాయి బాగా యాక్ట్ చేస్తాడు, సినిమాకి రోల్కి సెట్ అవుతాడు అని తీసుకొచ్చారు. Thanks a lot, sir. Can I have a round of applause for that? I think this is the best place where I can thank him. Quite embarrassing to go and tell him in person. And I strongly believe that an actor can be a star. A star can never be an actor. So I've always tried to be an actor. I want to be one. So అందుకు డైరెక్టర్ గారు చెప్పినప్పుడు, సార్ నాకు ఒక 2 to 3 weeks ఇవ్వండి, నేను ఒక చిన్న ట్రాన్స్ఫర్మేషన్ చేసి చూపిస్తాను అన్నాను. ఆయనకు నచ్చింది. నేను ఒక తమిళ సినిమాలో ఇట్లాంటి ఒక లుక్ చేశాను, అది ఇంకా కొంచెం క్రూడ్గా ఉండింది, ఆయన ఆ రెఫరెన్స్ మీద చేశారు. సో ఇంకా తగ్గుతాను పెరుగుతాను ఇఫ్ దేర్ ఇస్ అ క్యారెక్టర్. సో డైరెక్టర్స్ ప్లీజ్ రైట్ సంథింగ్ గుడ్ అండ్ కాస్ట్ మీ. ఐ జస్ట్ రిమెంబర్ వన్ లైన్ దట్ ఈరోజు నేను చాలా ఆనందంగా ఉంది. యా, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఈవినింగ్, ఆల్ ది లెజెండ్స్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ. అండ్ Tungabhadra is a very intense movie. I've played a traditional girl in this movie and I'm really excited. I want to thank Sai Kurapati sir for giving me this opportunity to work with Varahi Films. And Srinivas sir, our director, it's been a pleasure working with you, sir. Our ROP, entire team of Tungabhadra, I really want to thank each and everyone, and I'm looking forward for this. నగలన్నీ చేసింది నాగమ్మ,
నగలన్నీ చేసింది నాగమణి, నన్నొచ్చి అడిగింది వివరాలన్నీ. ప్రెసిడెంటు గారింటి దారేదని కలిసేసి వస్తానని. నగలన్నీ చేసింది నాగమణి, నన్నొచ్చి అడిగింది వివరాలన్నీ. ప్రెసిడెంటు గారింటి దారేదని కలిసేసి వస్తానని. తెల్లగా ఉన్నవన్నీ పాలే కానే అక్కరలేదే, ఓ మనసా కల్లైనా కావచ్చులే. తెల్లగా ఉన్నవన్నీ నీళ్ళే కానే అక్కరలేదే, ఓ మనసా సారాయే కావచ్చులే. చీర పెట్టి చేప పట్టి తడిసిన చీరారబెట్టి పట్టిన చేపెండబెట్టి పులసనట పులుసు పెట్టి పొట్టు పెట్టి కాటు పెట్టి మచ్చం చుట్టూ పూలు పెట్టి పుట్టి నిండా సెంటు పెట్టి కుటు కుటు కుటాంటి. నగలన్నీ చేసింది నాగమణి, నన్నొచ్చి అడిగింది వివరాలన్నీ. ప్రెసిడెంటు గారింటి దారేదని కలిసేసి వస్తానని. మరి ఈ పాట గురించి తమ అభిప్రాయం తెలియజేయాల్సిందిగా సంగీత దర్శకులు శ్రీ వందే మాత్రం శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే మా అందమైన హీరో శశాంక్ గారు ఉన్నారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను ఇద్దరు. మీ కైండ్ ఆఫ్ కొంచెం ఒక మాస్ హడావుడి పాట వినిపించినట్టున్నాడు. ఎలా అంటే అనిపించింది హరి? అమ్మా హరిని గురించి నేను దాదాపు ఒక 6-7 నెలలుగా నేను కలుస్తున్నానమ్మా. ఒక ఫోక్ సాంగ్ ఇలా చేయొచ్చా, నూతన శైలికి అది ఒక దర్పణం. చాలా టాలెంట్ ఉన్నటువంటి సంగీత దర్శకుడు హరి. డెఫినెట్గా మంచి ఫ్యూచర్ ఉండాలని సాయి కొర్రపాటి గారు ఇచ్చినటువంటి ఈ ఊతం తనకి చాలా మంచి భవిష్యత్తుని ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ చిత్రంలో చక్కగా విభిన్నమైన పాత్రలు పోషించిన నటులు మనకి పరిచయం అవుతూ ఉన్నారు. ఇప్పటివరకు మనం చూసినటువంటి క్యారెక్టర్స్ ఒకటైతే ఈ చిత్రంలో డిఫరెంట్గా విలన్గా పరిచయం అవబోతున్నటువంటి చరణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పటివరకు మిమ్మల్ని ఒక రకంగా చూసామంట, ఇప్పుడు ఇంకో రకంగా చూడబోతున్నామంట. ఈ చిత్రంలో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యారెక్టర్కి నన్ను చూస్ చేసుకున్నందుకు శ్రీనివాస్ గారికి ఐ షుడ్ థ్యాంక్ యూ మై లాట్. మేము యాక్చువల్లీ మూవీలో 3 brothers, నేను మా తమ్ముడు, ఇంకో తమ్ముడు ఈజ్ మిస్సింగ్ టుడే. లైక్ ఇంత మంచి క్యారెక్టరైజేషన్ అంటే ఫుల్ ఆఫ్ అవుట్ అండ్ అవుట్ మాస్ అనమాట. ఊళ్ళలో ఎలా ఉంటారు జనాలు, వాళ్ళ యాటిట్యూడ్స్, వాళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉంటాయి అనేది, క్రూరంగా ఎలా ఉంటాయి అనేది మా ద్వారా సీనాన్న చూపించాడు. దానికోసం బాహుబలి కోసం యాక్చువల్ గడ్డం పెంచాను నేను. సో దానికోసం సీనాన్న అది కూడా ఇక్కడ యూజ్ చేసుకున్నారు. అందరికి నమస్కారం అండి. ఇది నా ఫస్ట్ మూవీ. నా పేరు శశాంక్ బాబు బూరుపల్లి. మా డైరెక్టర్ గారు శ్రీనివాస్ గారు అండ్ సాయి గారు చాలా థ్యాంక్స్ అండి నాకు ఈ అవకాశం ఇస్తానికి. ఎందుకంటే కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంది చాలా తక్కువ. అది నేను వారాహి చలనచిత్రానికి పరిచయం అవుతుంది నా అదృష్టం అండి. థ్యాంక్స్ శ్రీనివాస్ గారు అండ్ సాయి గారు అండ్ ఎంటైర్ టీమ్. ఆల్ ది బెస్ట్. మైసెల్ఫ్ అండ్ చరణ్. థ్యాంక్ యూ. మీరు ఇంకా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ యూ. ఈ పాట ఒరిజినల్గా హేమచంద్ర పడడం జరిగిందండి. కలయిదే కనులకు తెలియని కలయిదే, కలయిక కలదని మనసుకి తెలిసిన క్షణమిదే. కలయిదే కనులకు తెలియని కలయిదే, కలయిక కలదని మనసుకి తెలిసిన క్షణమిదే. సరాసరి అదే సిరి నన్నే వరించెనే, అదే స్వరం నన్నే ఇలా వెంటాడి చంపెనే. సరాసరి అదే సిరి నన్నే వరించెనే, అదే స్వరం నన్నే ఇలా వెంటాడి చంపెనే.
పాటపై తమ అభిప్రాయం తెలియచేయడానికి మా నిర్మాతల త్రయాన్ని ఆహ్వానిస్తున్నాను. లగడపాటి శ్రీధర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వారితో పాటు శ్రీ డిఎస్ రావు గారిని వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వరాహి బ్యానర్ ఇస్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ బ్యానర్ తెలుగు ఇండస్ట్రీలో ఈరోజు అండి. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఈరోజు ఈ ఫంక్షన్కి వచ్చి చాలా ఆనందంగా ఉంది. దానికి తోడు ఈ వరాహి బ్యానర్ వెనకాల ఒక పవర్ ఉందండి, అదందరూ మీకు తెలుసు, రాజమౌళి గారు. సో దట్స్ ఆల్సో బిగ్ స్ట్రెంగ్త్. ఎందుకని ఇంత కన్సిస్టెంట్గా ఒక క్వాలిటీ మూవీస్ రాజమౌళి గారు ఎలా తెలుగు ఇండస్ట్రీ ఇండియన్ ప్రైడో, అలాగే ఈయన లాస్ట్ ఇయర్ 3 movies తీశారు. దట్స్ నాట్ ఎ జోక్. యాజ్ ఎ ప్రొడ్యూసర్ రిలీజింగ్ 3 movies is not a joke, and all the 3 movies are successful movies, and once again I want to congratulate Sai for the phenomenal feat. And Hari గురించి చెప్పాలంటే ఈజ్ ఆల్సో మై మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ మై కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. ఆయన మ్యూజిక్ నేను బేసికలీ ఈ డిడ్ ఈస్ డెబ్యూ ఇన్ కన్నడ అండి, చార్మినార్ అనే చిత్రం. ఆ మ్యూజిక్ విని ఆ సినిమా చూడకముందే ఈ సినిమా హిట్ అని ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్కి ఫోన్ చేసి చెప్పా. ఎందుకంటే మ్యూజిక్ చూస్తేనే తెలుస్తుంది ఈ సినిమాలో పవర్ ఎంతో అని చెప్పి, దెన్ ఆ సినిమాని మొదటి కాపీ నేనే చూసి అన్ని భాషల రైట్స్ తీసుకొని ఈరోజు తెలుగులో తీయడం జరుగుతుంది, కృష్ణమ్మ కలిపింది ఇద్దరంగా. అండ్ ఈరోజు ఈ మ్యూజిక్ కూడా చాలా 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 బాగుంది. ఇప్పుడు పాడిన పాట ఇంకా బాగా నచ్చింది. ద ఫస్ట్ సాంగ్ ఆల్సో వాజ్ అమేజింగ్. కలయిదే కలయిదే కనులకు తెలియని కలయిదే, కలయిక కలదని మనసుకి తెలిసిన క్షణమిదే. సరాసరి అదే సిరి నన్నే వరించెనే, అదే స్వరం నన్నే ఇలా వెంటాడి చంపెనే. రికార్డ్స్ మీద ఆడియో రిలీజ్ చేసుకుంటున్న ఈ తుంగభద్ర సినిమా ఫంక్షన్కి వచ్చిన మీ అందరికీ నమస్కారం అండి. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. పాటలన్నీ వింటున్నాను, ఇంకా 2 పాటలు వినాల్సి ఉంది. నాకు బాగా నచ్చింది ఫస్ట్ సాంగ్, బాగా నచ్చింది. హరి గారు రండి. ఫస్ట్ సాంగ్ బాగా నచ్చింది. తర్వాత లాస్ట్లో మీరు పెర్ఫామ్ చేసిన పాట కూడా నచ్చింది. అందులో వైలెంట్ బిట్ చాలా అద్భుతంగా ఉంది. అది వింటుంటే ఎక్కడో వినట్టు అనిపించింది. అది ఏంటంటే సాయి గారు మాకు ముందరే వినిపించారు ట్రైలర్ ఒకటి, చిన్న టీజర్ లాంటిది. అందులో చాలా హాంటింగ్గా ఉంది వైలెంట్ బిట్ అని అప్పుడే అనుకున్నాం మేము. సాయి గారు ఈ హరిని మా ఇంటికి తీసుకొచ్చారండి. తను ట్యూన్స్ కంపోజ్ చేసేటప్పుడు ఆ ట్యూన్స్ ముందర వినిపించడం, నా ఒపీనియన్ తీసుకోవడం, చాలా చక్కగా ఉన్నాయి. మంచి మెలోడీ ఉంది. అయితే మెడ్రాస్లోనే పుట్టి పెరిగి అక్కడ చెన్నై మ్యూజిషియన్స్ ఉండే స్టాండర్డ్ ఉంది. ఎవరి అబ్బాయి అంటే మన ఊరి అబ్బాయి అండి, అక్కడ వెస్ట్ గోదావరి అని చెప్తే నాకు ముందర ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఆయన స్టాండర్డ్ అంతా కూడా, హరి పద్ధతి అంతా కూడా చెన్నైలో పుట్టి పెరిగి అక్కడే సంగీతం నేర్చుకున్న పద్ధతిలో అనిపించింది. అందుకని ముఖే సరస్వతి అంటారు, ఏ పుట్టలో ఏ పావుందో అని సామెత అందుకే వచ్చింది. ఆల్ ద బెస్ట్, కంగ్రాట్స్. పాటలన్నీ బాగున్నాయి. ఇంకా 2 పాటలు వినాలి, వింటాను. తినబోతూ రుచులు అడిగినట్టు రికార్డింగ్ ఎలా చేశారు ఈ సినిమాకి? ఆ చేయడంలో ఉన్న ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా అని నేను అడుగుతున్నాను. ఉంది సార్. నాకు అనుక్షణం మీరే గుర్తొచ్చారు, భయం వేసేది. ఎందుకంటే ఏం చేసినా మీకు వినిపిస్తారు సార్ ఫస్ట్. సో ఇప్పుడు ఎలా చేయాలి, కీరవాణి సార్కి నచ్చేలాగా ఎలా చేయాలి అని, ఫస్ట్ ఆడియన్స్కి నచ్చేలాగా, నాకు నచ్చేలాగా సార్, మీకు నచ్చేలాగా ఎలా చేయాలని భయపడింది సార్ చాలా మటుకు. సో అయితే బాగా కుదిరి అనుకుంటున్నాను సార్. మీరు ఒకసారి విని ఎలా ఉందో చెప్తే సంతోషపడతాను. బట్ ఎనీవే, ఈ సాంగ్స్ ప్లే అవుతున్నప్పుడు నాకు ఆ విజువల్స్ చూస్తే ఏమనిపించిందంటే, స్టేజ్ మీద మంచి మెలోడీ మీరు పాడుతుండగా వైలెన్స్ ఉన్నట్టు, మంచి ప్రేమ కథలో వైలెన్స్ కూడా ఉంటుందని అనిపించింది నాకు. సో కొంత అర్థమవుతుంది, చూస్తే అర్థమవుతుంది. ఆల్ ది బెస్ట్ హరి. తర్వాత చిన్న మాట, మ్యూజిక్ డైరెక్టర్గానే కాకుండా సింగర్గా కూడా ట్రై చేయండి, వాయిస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. మనిషై బ్రతికే వీలే లేదా, మరణిస్తేనే మనిషవుతాడా? స్వార్థం అది మనలోనే లేదా? అది లేకుండా
సాగే చదరంగాన వాడో వీడో బలి కావలసిందేనా శ్మశానాలు నవ వసంతాలు ఇట ప్రవేశించగలవా మగ ప్రతీకారముల అహంకారమిది బతుకేది విలువా పగ పగతో అణగదుగా తిరిగి అదే కదేలా ఈ నరకులాట ఇక ఆగేదెలా ఈ ఆట వికట కడతేదెలా ఓ ఈ మనుషులంతా ఒకటయ్యేదెలా ఉనికి రక్తం ఎవరిదైనా మెరిసే వర్ణం ఎరుపే కాదా ఒరిగే ప్రాణం ఎవరిదైనా కురిసేదంతా కన్నీరేగా గెలిచేదెవరు ఇక్కడ ఓడేదెవరు పరుగే గాలి గమ్యం చేరేదెవరు ఎన్నాళ్ళింకా చావుల సందేశాలు ఎదలే నదులై కలిసిన అందే చాలు ఈ పాట రచించిన చైతన్య ప్రసాద్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. తుంగభద్ర సినిమా ప్రకటించగానే అది పేపర్లో చూడగానే ఆ టైటిల్ నాకు విపరీతంగా నచ్చేసింది. ఆ సినిమాలో అవకాశం వస్తుందని నాకు అప్పటికి తెలియదు. నాకు ఎందుకు నచ్చిందంటే నది అనేది మనిషి జీవితానికి సంబంధించింది. నీటి వాలున ప్రవహించింది నాగరికత, ఏటి ఒడ్డున వికసించింది మనిషి కథ. నాగరికతలన్నీ కూడా నదిని ఆశ్రయించే పెరిగినాయి. అలాంటి తుంగభద్రను టైటిల్గా పెట్టుకుని ఒక ప్రేమ కథను తీస్తున్నారని నేను అనుకున్నాను. ఇది నిజంగానే ప్రేమ కథ. అందులో నన్ను పాట రాయమని హరి గారు పిలిచినప్పుడు శ్రీనివాస్ గారు, నాకు గోగినేని శ్రీనివాస్ గారు డైరెక్టర్ గారు కొన్ని విజువల్స్ చూపించారు. అదొక ఛాలెంజింగ్ సిచ్యుయేషన్. మనిషి నదులు కలిసినట్టు మనిషి కలవకపోవడం అనే అంశాన్ని తీసుకుని రాయడం కోసం, దాన్ని ఒక సున్నితంగా, సింపుల్గా, సూక్ష్మంగా చెప్పడం కోసం కొంచెం పెద్ద ఎక్సర్సైజ్ చేసాం హరి గారు, నేను, శ్రీనివాస్ గారు కలిసి. అది ఎలా వచ్చిందన్నది మీరు చెప్పాలి. ఈ సినిమాకి రాసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషిస్తూ సాయి గారికి ఇది విజయవంతమైన మరో చిత్రం కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. చివరి పాట తుంగభద్ర నుంచి మన ముందుకు రాబోతుంది. చివరి పాట రాక్షసాన అనే పాటని గణేష్ సాలాది అనే కొత్త రచయిత రచించారు. పాటను పాడి వినిపించాల్సిందిగా కోరుతున్నారు. ఇది పాట అంటున్నారు కానీ యాక్చువల్గా ఇది కూడా ఆర్ఆర్ సిచ్యుయేషనే సార్. రేరీ గణికి సంబంధించిన సందర్భంలోనికి లాస్ట్ క్లైమాక్స్ సాంగ్ ఎలా చేసినా ఇది కూడా అలాగే చేశాను సార్. రాక్షసాన రణ రంగమే తెగ నరుకు కత్తి కొన దాహమే మిడుకు మిడుకుమని వణుకుతున్నది ప్రాణదీపమే. రాక్షసాన రణ రంగమే తెగ నరుకు కత్తి కొన దాహమే పగలు సెగలుగా రగులుతున్నది మనిషి తత్వమే. ప్రాణాలకి ప్రాణాలే బదులై ఆ ప్రాణం విలువన్నది కరువై చస్తున్నది లోకం పై చేయికి పదవన్నది రొక్కం. ప్రాణాలకి ప్రాణాలే బదులై ఆ ప్రాణం విలువన్నది కరువై చస్తున్నది లోకం పై చేయికి పదవన్నది రొక్కం. భగభగమని రగిలిన మది వేదన అడుగడుగు నిప్పుల సెగవంతెన. భగభగమని రగిలిన మది వేదన అడుగడుగు నిప్పుల సెగవంతెన. బందీలతో బంధాలని తెంచే కత్తులతో గుత్తుకలే తుంచే రాక్షసాన రణ రంగమే
నరుకు కత్తి కొన దాహమే పగలు సెగలుగా రగులుతున్నది మనిషి తత్వమే. వండర్ఫుల్. ఒక ఉత్సాహం, ఒక ఊపు తీసుకొచ్చారు. హరి గారు, మీ లాంచ్ అద్భుతంగా జరిగింది. వేదికంతా మీరే అయ్యారు, పాట అంతా మీరే అయ్యారు. ఆల్ ది బెస్ట్ యూ. మరి ఈ చిత్రానికి దర్శకులు శ్రీనివాస్ కృష్ణ గోగినేని ఈ చిత్రంతో పరిచయం అవుతున్నారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. కొంచెం టెన్షన్గా ఉంది. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన సాయి గారికి అండి, సాయి గారికి చాలా థ్యాంక్స్ అండి. అంటే జనరల్గా సినిమా వచ్చి కథ చెప్పి ఆ కథ ఇట్లా ఇట్లా మల్టీప్లెక్స్ సీట్లో ఉంటుంది సార్ ఇది అని చెప్పగానే ఒక మంచి కథ ఇది అని ఇవ్వటం వేరు సార్. ఇలాంటి కథ చెప్పిన తర్వాత అంటే ఈ కథ నేను ఫస్ట్ రాసినప్పుడు మురళీ ప్రసాద్ గారని కెమెరామెన్ సార్, ఆయన నాకు మంచి ఫ్రెండ్. ఆయనకు చెప్పాను సార్ దీనికి 2 హీరోలు కావాలి సినిమా అని చెప్పారు. 1 నటించే ఆయన, 2 డబ్బులు పెట్టే ఆయన. నాకు 2 దొరికారు సార్. థ్యాంక్ యూ సార్. నిజంగా తిట్టినా కొట్టినా పెట్టినా అంతా మీరే చేయాలి. థ్యాంక్ యూ సార్. ఆయన ఇస్తేనే ఇక్కడ నిలబడి ఉన్నాం సార్. నిజంగానే ఆయన చెప్పినట్టు అన్నదానం అని చెప్పినట్టు నిజంగానే ఆయన ఇవ్వబట్టే ఇక్కడ నిలబడి ఉన్నాం సార్. చాలా తిరిగాం, చాలా ఆఫీసుల చుట్టూ తిరుగుతాం, చాలా ఇది చేస్తాం. ఏం చేసినా కూడా సినిమా చేసి సినిమా ఇది అని ఆయన కథనగానే ఆయన చెప్పే దాంట్లోనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఆయన ఇచ్చే దాంట్లోనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, తిట్టే దాంట్లోనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, పెట్టే దాంట్లోనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇకపోతే ఇందాక నుంచి నేను ఒక విషయం చెబుదామని చెప్పి ఆపుకోలేకపోతున్నా సార్. అక్కడి నుంచి ఏంటంటే తుంగభద్ర నది దగ్గర జరిగిన కథ కాదు సార్. ఇది సాయి గారి కాన్సెప్ట్ సార్. నిజం చెప్పాలంటే నిజంగా ఆయన కథలో ఎంత ఇన్వాల్వ్ అవ్వడానికి 2 ఉదాహరణలు చెప్తాను సార్. ఒక ఉదాహరణ ఏంటంటే తుంగా నది, భద్రావతి అనే 2 నదులు కలిసి ఒక చోట చేరి ఒకటై ప్రవహిస్తూ ఆ ప్రవహించే ప్రదేశం నుంచి తుంగభద్ర అని పేరు పెట్టుకొని ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఒకే పేరు మీద ప్రవహిస్తూ ఉన్నది సార్ తుంగభద్ర అనే నది ఒకటే. కానీ అక్కడ ఉన్న మనుషులు వాళ్ళ మనసులు మాత్రం కలవట్లేదు, కలిసి ఉండట్లేదు. ఇది ఎన్నాళ్ళు అనే కాన్సెప్ట్ సార్ తీసుకొచ్చింది. ఆ కాన్సెప్ట్ మీద చేసిన కథ సార్ ఇది. సో తుంగభద్ర నది దగ్గర జరిగిన కథ కాదు సార్, తుంగభద్ర కథే ఇది. తుంగభద్ర నదికి వచ్చిన పేరుకు వచ్చిన కథే ఇది. ఇదంతా రీసెర్చ్ చేసి ఆయన చెప్పేశారు నాకు. ఆయన ఈ పేరు బాగుందని చెప్పి చైతన్య ప్రసాద్ గారు చెప్పింది మొత్తం క్రెడిట్ మొత్తం సాయి గారిదే సార్. ఈ పేరు మొత్తం ఆయన సజెస్ట్ చేసింది. అండ్ సెకండ్ ఉదాహరణ ఏంటంటే నేను స్వార్థం సాంగ్ మేము కూర్చొని సినిమా మధ్యలో వచ్చేటప్పుడు ఒక థీమ్ సాంగ్లే చేసి దానికి ఒక ప్లేస్మెంట్ పెట్టుకొని ఇది మొత్తం సెట్ చేసుకొని సాయి గారికి ఇచ్చాం సార్. ఆయన ఏదో మొబైల్లో లోడ్ చేసుకొని వెళ్ళిపోయారు. సరే మేము 80 రూమ్లో కూర్చుంటే ఒకరోజు వచ్చారు, ఇది ఎక్కడేస్తున్నావు అన్నాడు. అది థీమ్ ఈ ప్లేస్తో కదా సార్. అయితే ఒకసారి క్లైమాక్స్ పెట్టాను. క్లైమాక్స్ బిగిన్ అవుతుంది సార్. ఆయన మొబైల్లో ప్లే చేస్తున్నారు సాంగ్. అది చూసిన తర్వాత లిటరల్లీ మాకు మైండ్ పోయింది సార్. అది అంటే ఆయన ఆ విజువల్ కరెక్ట్గా ఇది పడితే కరెక్ట్ అని చెప్పి తర్వాత ఆ క్లైమాక్స్ అనేది మీరు చూస్తారు సినిమాలో. ఆ క్లైమాక్స్ అనేది ఎంత హైలైట్. నిజంగా క్లైమాక్స్లో ఆ సాంగ్ పట్టడం అనేదే ప్రాణం. థ్యాంక్ యూ సార్. ఈ స్టేజ్ మీద అందరూ ఇంతమంది ముందు థ్యాంక్స్ చెప్తున్నాను సార్ ఆ ఐడియా ఇచ్చినందుకు. ఆ క్లైమాక్స్ ఐడియా కూడా అయింది సార్. టైటిల్ అయింది, క్లైమాక్స్ ఐడియా అయింది. అండ్ చాలా కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విషయం చెబుదానే సార్, తుంగభద్ర కథ గురించి చెబుదామని ఇందాక నుంచి తాపత్రయపడుతుంది. అండ్ హరి ఇక నా గురించి అతని గురించి నేను చెప్పుకోవటం అనవసరం, అందరూ చెప్పేశారు. ఈ సినిమా ఏంటంటే సార్, ఈ సినిమా ఫస్ట్ మనకు శశాంక్ అని 6.7 వచ్చాడు కదా సార్. అతన్ని ఫస్ట్ టైం సెలెక్ట్ చేసిన ఆర్టిస్ట్ సార్. అతను రాగానే మంచి నీట్గా షేవ్ చేసుకొని అంగుళం జుట్టేసుకొని వచ్చాడు ఆఫీస్కి. నేను రాగానే సార్ సాయి గారు సినిమా చేస్తామంటున్నారు సార్, నాకు మీరు కలవడానికి వస్తే ఒక పని చేయి, ఇప్పటి నుంచి నువ్వు జుట్టు మొత్తం వదిలేసి అని చెప్పారండి. అతను బ్లేడ్ పెట్టమాకు, నువ్వేమి గడ్డం అది పెంచుతూ ఉండు, ఒక స్టిల్ ఏదన్నా వస్తే అర్థమయ్యేది ఎట్లా ఉంటాడు అనేది. సో అలా అందరు ఆర్టిస్టులకి గడ్డాలు పెంచిచ్చేసి అంతా లోకల్గా అక్కడికి వెళ్ళి అక్కడ గుంటూరులో షూటింగ్ చేస్తా అక్కడ ఎవ్రీథింగ్ సార్. అంటే కంటిన్యూస్గా 80 days అవుట్డోరు నాన్ స్టాప్ షెడ్యూల్ చేసింది ఓన్లీ వారాహి చలనచిత్రం అనుకుంటారు సార్ నాకు తెలిసి. అయితే ఆ ప్రాసెస్లో హెల్ప్ చేసిన వాళ్ళు ఎంత అంటే ఒక ఉదాహరణ ఏంటంటే సార్,
వాళ్ళ ఒక ఇంటి కోసం వెళ్ళాము. ఆ ఇంట్లో వెళ్ళి సార్ ఇది మాకు షూటింగ్ కావాలి, చేసుకోండి అమ్మా. సార్ ఈ చెట్లు అడ్డం సార్ ఈ పీకేసేయండి అమ్మా. గొట్టిపాడు బాబురావు గారిని, గొట్టిపాడు ప్రెసిడెంట్ సార్ ఆయన. అట్లా ఎంతోమంది హెల్ప్ చేశారు. అక్కడికి వెళ్ళాము, అక్కడి నుంచి చేసాము సార్. అందరికీ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్లకి, ఆర్టిస్టులకి అందరికీ పేరు పేరున ఒక పేరు చెప్పి ఇంకో పేరు చెప్పకపోయినా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి తుంగభద్ర థియేట్రికల్ ట్రైలర్ మన ముందుకు రాబోతోంది. అసలు ఈ ప్రేమ కథలో ఉన్నటువంటి విషయం ఏమిటి, ఈ ప్రేమ కథ ఎందుకు ప్రత్యేకమైంది, ఇవి మనం చూడాలంటే ట్రైలర్ లాంచ్ చేయాలి. మరి ఈ ట్రైలర్ నన్ అదర్ దాన్ మా రాజమౌళి గారి చేతుల మీదుగా లాంచ్ కాబడుతోంది. లెట్ మీ వెల్కమ్ శ్రీ రాజమౌళి గారు ఆన్ టు ద స్టేజ్. తుంగభద్ర అన్న టైటిల్ పర్టికులర్గా మా ఫ్యామిలీ, మా కుటుంబం వాళ్ళందరికీ చాలా ఇష్టం అండి. ఎందుకంటే మేము పుట్టింది పెరిగింది ఆ ప్రాంతంలోనే, ఆ నదిని నీళ్లు తాగే పెరిగాం. సో మాకు చాలా వెరీ క్లోజ్ టు హార్ట్ తుంగభద్ర అన్న టైటిల్. సో ఆ టైటిల్తో మా సాయి గారి సినిమా చేయడం చాలా చాలా ఆనందం అండి. హరిని సాయి గారు ఆఫీస్లో పరిచయం చేశారు ఒకసారి. పరిచయం చేయకముందే 2-3 సార్లు చెప్పారండి హరి గురించి. కొత్త కుర్రాడు అండి, మంచి ఎంతూసియాస్టిక్ కుర్రాడు, తణుకు నుంచి వచ్చాడు. ఏదన్నా ఒక సిచ్యుయేషన్ చెప్తే ఇమీడియట్గా తిరిగి ఇంక దాని మీదే కూర్చొని ఒక 4-5 ట్యూన్లు చేసేసుకొని తనే లిరిక్స్ అన్నీ కూడా రాసేసుకొని తనే వచ్చి కూర్చొని వినిపిస్తాడని 2-3 సార్లు చెప్పారు. అలాగా మ్యూజిక్ డైరెక్టర్సే లిరిక్ కూడా అందించేవాళ్ళు నాకు ఇద్దరు తెలుసండి. ఒకటి మా అన్నయ్య కీరవాణి గారు, తర్వాత దేవిశ్రీ ప్రసాద్ గారు. వాళ్ళే పల్లవులు కూడా రాసేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ మనసులో ఉన్న భావం మ్యూజిక్లోనూ అక్షర రూపంలోనూ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అలాగే హరి కూడా అలాగే చేస్తారు. ఆ పాటలు వినిపించినప్పుడు ముందు ఇలా చాలా భయంగా, ఫేస్ నిండా భయం, చేతులు వణుకుతున్నట్టు, ఆ సీట్ ఎడ్జ్ మీద ఇలా కూర్చొని అసలు ఏమన్నా పాడతాడా లేదా అనుకున్నట్టు కనబడతాడు. బట్ గొంతు విప్పిన వెంటనే వేరే మనిషి కనిపిస్తాడండి. హరి మొత్తం లీనమైపోతాడు పాటలో. యాక్చువల్గా హరి పాట పాడుతున్నప్పుడు, తన ట్యూన్ వినిపించేటప్పుడు నాకు తెలిసి మనల్ని ఇంప్రెస్ చేయడానికి చేయడు, తన భావాన్ని పలికించడానికి చేసినట్టు అనిపించింది. నేను 2 ట్యూన్స్ విన్నాను తన నోటి నుంచి. ఇప్పుడు స్టేజ్ మీద పాడుతున్నప్పుడు కూడా ఇంప్రెస్ చేయడానికి పాడినట్టు ఉండదు, తన భావం తను ప్రకటించడానికి పాడినట్టు ఉంటుంది. సో హీస్ అ వెరీ గుడ్ టెక్నీషియన్. ఐ థింక్ he will be a very big music director. ఇది గట్ ఫీలింగ్ అండి. ఐఎమ్ సెయింగ్ విత్ మై గట్ ఫీలింగ్. ఇందాక అన్నయ్య చెప్పినట్టు దట్ మ్యూజిక్, దట్ వయలిన్ బిట్ ఈజ్ వెరీ వెరీ హాంటింగ్. నేను అప్పుడప్పుడు సాయి గారి కారు వేసుకొని వెళ్ళిపోతూ ఉంటానండి. సాయి గారి కారులో ఆ పాటలు, తుంగభద్ర పాటలు వింటూ ఉంటాయి. సో చాలాసార్లు నేను ఆ పాట విన్నాను. ఇట్స్ మై ఫేవరెట్ సాంగ్. ఒకళ్ళిద్దరు చెప్పారండి, నేను వారాహి సినిమాకి వెనకాల వెన్నుముగ్గా నేను ఉంటానని, వెన్నుదన్నుగా నేను ఉంటానని. బట్ చాలామందికి తెలియదు ఏంటంటే నాకు వెన్నుదన్నుగా ఆయన ఉంటారు, నాకు వెన్నుముగ్గా ఆయన ఉంటారు. స్పెషల్గా చెప్పక్కర్లేదండి. ఆఫ్కోర్స్ ఆబ్వియస్లీ ఐ విష్ తుంగభద్ర విల్ బి అ వెరీ బిగ్ సక్సెస్. అండ్ ట్రైలర్ నేను ఆల్రెడీ చూశాను. ఇట్స్ వెరీ వండర్ఫుల్. చాలా బాగుంటాయి, విజువల్స్ చాలా బాగుంటాయి. కథ నాకు ఇంకా కంప్లీట్గా తెలియదు కానీ క్లైమాక్స్ చూశానండి. ఇట్స్ అ ఫెంటాస్టిక్ క్లైమాక్స్. శ్రీనివాస్ హెస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. చాలా విజువల్గా చాలా బాగుంటుంది, గుండెని పిండేస్తున్నట్టు ఉంటుంది. కథగా చాలా మంచి ట్విస్ట్ ఉంటుంది క్లైమాక్స్లో. సో I wish him all the best, and I wish the whole team a very big success. Thank you. తరిమే పంతం అంతం కాదా, కలిసే గుణమే మనలో లేదా, మరణిస్తేనే మనిషవుతాడా.
నమ్మకంతో చెప్తున్నాను, మన జాతకాలు కాకి చొక్కలకి కాలేజ్ అమ్మాయిలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అంత తేలిగ్గా చెప్తున్నా? అసలు నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? వాళ్ళిద్దరి మధ్య ఉన్నది స్నేహమే అయితే వదిలే, ప్రేమే అయితే వాడిని చంపే. పొలిటికల్ లీడర్ అన్న తర్వాత బతికొండంగా ఫ్లెక్సీలు, చచ్చిన తర్వాత విగ్రహాలు వీధి కూడా పెట్టించుకోవాలయ్యా, అది ఫార్మాలిటీ. ఎవడికి పుట్టామో తెలియకపోవడం ఎంత నరకమో, ఎవడి చిత్తుకి నిప్పంటించామో తెలియకపోవడం అంతకన్నా నరకం రా. దేవుడెవడు దానవుడు ఎవడు మానవత వదిలి మృగమవ్వగా, కత్తి పట్టిన ఉడుపుల పదునులు, కక్ష కట్టిన ముడుపుల బరువులు, రణ రంగమే తెగ నరుకు కత్తి కొన దాహమే, మిడుకు మిడుకుమని ఒడుకుతున్నది ప్రాణదీపమే. సినిమాలో అందరూ గెడ్డలు పెంచారు, విలన్లు అందరూ హైట్లు ఎక్కువ అంటున్నారు. సో దీన్ని బట్టి చూస్తే ఇది సాయి గారి బాహుబలి అనమాట. సో అంతే బజ్ క్రియేట్ చేసి అంత పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా హీరో అరుణ్ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్. ఈ సినిమా ఇండస్ట్రీ ఏంటో నాకు అప్పుడప్పుడు అర్థం అవుతుంది, ఎందుకంటే నాది బాగా నాటు ఫేసు. నన్నేమో అన్నీ అలా మొదలైంది ఎటో వెళ్ళిపోయింది మన సినిమా లాంటివి చేయమంటారు. ఇది అమూల్ బేబీ ఫేసు, మీరేమో తుంగభద్ర, కత్తులు అండ్ ఇటువంటి ఒక వైలెంట్ ఫిల్మ్ చేశారు. సో ఎనీవే నాకు ట్రైలర్ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది అండ్ సాంగ్స్ చాలా నచ్చినాయి. అంటే నేను ఎగ్జాజరేట్ చేస్తున్నాను అనుకోకపోతే హరి గారు, మ్యూజిక్ డైరెక్టర్ హరి గారు, పల్నాటి పౌరుషం టైంలో ఆ రెహమాన్ గారి టింజ్ ఉందండి. సో ఐ థింక్ ఇట్స్ బ్రిలియంట్. సాంగ్స్ అన్నీ నిజంగా బాగా నచ్చినాయి. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ అంతే, సాయి గారు నెక్స్ట్ ఆడియో రిలీజ్ కలుద్దాం అయితే. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్.